అభిప్రాయాన్ని వెల్లడించాను. అయితే ఇది స్వాగతం. అసలు విషయానికి వస్తే నాకు ఆది నుంచి కూడా క్రీడా ప్రాంగణంలో కాళ్ళు చేతులతో ఆడుకోవటమే తప్ప తరగతి గదిలో పాఠ్యం బోధించడం కానీ లేకపోతే ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చదవటం కానీ అలవాటు లేదు నాకు మొదటి నుంచి కూడా, అది రాదు కూడా. అయినా మీరందరూ నా ఎడల చూపిన ఆదరాభిమానాలను గౌరవాన్ని కదా మీ మధ్యలో బదిలీగా భద్రపరచుకోవాలనే ఆకాంక్షతో నాకు తెలిసిన నేర్చుకున్న 2 మొక్కలు మీకు చెబుతాను అనేదా భావించాలని భావిస్తాను. ఎందుకంటే విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఏది ఉపయోగపడుతుంది అనేది అనుభవపూర్వకంగా నేర్చుకునేది ఏంటంటే విద్య. అది తరగతి గదులు ఉపాధ్యాయులు విజ్ఞానంగా మీకు అందించటం కానీ లేదు క్రీడా ప్రాంగణంలో శారీరక కదలికలు, ఆటలు, పాటలు, యోగా ద్వారా అది సాధించవచ్చు. విన్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇంకొక విరమిస్తున్నాను.